ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలంలో ప్రజలు వినుటకు ఇంపుగా ఉండేలా వాయిద్యాలు వాయిస్తూ దేవునికి స్తుతి పాటలు పాడేవారు. కానీ వారి జీవితం మొత్తం అన్యాయంతో, స్వార్థంతో నిండి దేవునికి వెన్ను చూపుతున్నారు. అందుకే దేవుడు మీ పాటలు వినను, మీ వాయిద్యాల ధ్వని వినుటకు నాకు మనసు లేదు అని అన్నారు. ఇప్పుడున్న జనులు వారికంటే దారుణంగా ఉన్నారు. ఎందుకంటే బయట లోకంలో ఉండే చెత్తంతా తీసుకొచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అనవసరమైన మ్యూజిక్లు, రాగాలు, లిరిక్స్. దైవజనుడు స్టేజ్ ఎక్కితే మ్యూజిక్, వాక్యం చెప్తే మ్యూజిక్, ప్రార్థనలు చేస్తే మ్యూజిక్. ఏంటిది అసలు? మీరు అసలు దేవుని కోసం వాయిస్తున్నారా లేక మనుషుల కోసమా? మీరు చేసే పనులు చూసి దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచించి ఉంటే మీరు ఇలా ప్రవర్తించరు. మారండి ఇకనైనా. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.